అంటే ఇల్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమంటారు. ఇల్లు పరువు అండి, మా ఇల్లు మా ఇష్టం. ఆర్థికంగా కోల్పోయి పరువు అన్ని రకాలుగా కోల్పోవడానికి నేనైతే సిద్ధంగా లేను. వాళ్ళు చాలా దారుణంగా వాళ్ళ మదర్ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ బ్రదర్ బిహేవ్ చేస్తున్నారు. మీకు వాళ్ళ బ్రదర్ హిస్టరీ కూడా నేను చెప్పాలి. వాళ్ళ బ్రదర్ కూడా ఒక వైఫ్కి వదిలేశాడు, వాళ్ళ బ్రదర్కి కూడా ఇల్లీగల్ అఫైర్స్ చాలా పలాసలో పెట్టుకున్నాడు. ఆ పాప వాళ్ళ బ్రదర్ తాలూకు పాప ఫస్ట్ వైఫ్ తాలూకు పాప కూడా డాక్టరు, అమ్మాయి మెరిట్ మీద సీటు. ఇంకా రెండో వైఫ్ ఒక అమ్మాయిని చేసేసుకున్నాడు, ఆవిడకి ఒక పాప. వీళ్ళ బ్రదర్ ఇంకొక పాపకు కూడా చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్ చదివితే అది పెళ్ళి అయిపోయింది. వాళ్ళ ఇంట్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అంతా వాళ్ళ మదరే. ఎవరి ఫ్యామిలీస్ని సుఖంగా ఉంచదు, ఎవరి ఫ్యామిలీస్ని సంతోషంగా ఉంచదు, అందరికీ డిస్టర్బ్ చేయడమే ఆవిడ పని. ఎవరి లైఫ్ని హ్యాపీగా ఉంచదు. అంటే నేను ఇంటర్నల్ ఫ్యామిలీ డెప్త్కి వెళ్ళకూడదు, వెళ్తే పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎవరెవరిని పెద్దోళ్ళు ఎన్నైనా గొడవలు ఆడుకోవచ్చు, కానీ పిల్లల మీద ఎఫెక్ట్ అవ్వకూడదని నేను మాధురి కూడా ఇందులో డబ్బులు పెట్టానని అంటున్నారు. దానికి సంబంధించి ఏమైనా మీ దగ్గర? ఒక్క మాట చెప్తానండి, ఎక్కడ పెట్టారో ఏటి పెట్టారో నాకైతే క్లారిటీ లేదు. ఒకవేళ పెడితే ప్రూఫ్స్ చూపించమనండి, ప్రూఫ్ చూపించి క్లెయిమ్ చేసుకోమనండి కోర్టులో. నేను ఈ 2 కోట్లు ఆయన కింద పెట్టాను, లెట్ హెర్ ప్రొసీడ్ టు కోర్ట్. ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని? ప్రూఫ్స్ ఉంటే ప్రొసీడ్ అవ్వమనండి కోర్టుకి. నేను ఈ డబ్బులు ఈయన కింద ఇంటి కింద పెట్టాను, నాకు ఈ రైట్ ఉందని ప్రూఫ్ చూపించుకొని ప్రొసీడ్ అవ్వమని, సంతోషమే. మేమేమి కాదు అని అనడం లేదు. తనకి ఏమైనా శక్తి ఉండి తనకి ఏమైనా దీని కింద డబ్బులు పెట్టానంటే ఆ క్లారిటీ, ఆ డబ్బులు ఈ ఇంటి కింద పెట్టినందుకు ఆ ప్రూఫ్స్ అన్ని కోర్టులో పెట్టుకోమనండి, సంతోషం. దానికి ముందుకు వెళ్ళమనండి. ఆ బాబా వాళ్ళ తమ్ముడు ఏమైనా పెట్టానంటే అవి కూడా ప్రూఫ్స్ చూపించుకోమనండి, చూపించుకొని ముందుకు వెళ్ళిపోమనండి. కొన్ని ఆయనకి ఈ ఇల్లు కాకుండా ఇంకెక్కడైనా ఇల్లు తీసుకోవచ్చు అంటారా ఆస్తుల్లో, లేకపోతే అసలు ఈ మొత్తం అన్ని మీ పేరును రాయమంటారు? అందరం కలిసే ఉంటామండి. ఆయన మన్నాలు ఆయన జీవిస్తాడు, నా మన్నాలు నేను జీవిస్తానండి. మా ఇల్లు లేవు బ్రోతల్ హౌస్ కింద మేము చేయడానికి మేము సిద్ధంగా లేమండి, అంతే. ఇది నాకు ఆడపిల్లలండి, నా లైఫ్ ఎఫెక్ట్ అవుద్ది, నా పిల్లల లైఫ్. ఎక్కడో ఏ లాడ్జిల్లో ఏ ఊరుల్లో ఎక్కడో అవుట్ ఆఫ్ ఇల్లు ఏదో పడినాయండి, ఈ టెక్కల్లో ఈ ఏరియాల్లో ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం మేము భరించలేం. మరి అతను ఇప్పుడు 58 సంవత్సరాలు, 58 కాదు, హీఈస్ రీచింగ్ టు 60 ఆన్ November 4th. హీఈస్ రీచింగ్, హీ సీనియర్ సిటిజన్. November 4కి 59 కంప్లీట్ అయిపోయి 60కి ఎంటర్ అవుతారు. ఓకే, ఏదైనా ఇంత వయసు వరకు కూడా ఆయన ఒక కెరీర్ని పెట్టుకొని ఎదిగినటువంటి పరిస్థితి, పైగా పొలిటీషియన్గా కూడా ఎదిగారు. ఇప్పుడు మళ్ళీ జీరోకి వెళ్ళిపోవాలి లేదా ఈ టెక్కల్ నియోజకవర్గాన్ని వదిలేయాలి అంటే అది సాధ్యమంటారా? మళ్ళీ ఎప్పుడో వెళ్ళిపోయాడండి, జీరోకి మేము చేసేదే. ప్రజల్లో ఆయనకి ఏం గుడ్ విల్ లేదు. జగన్ అన్న ఏదో ఆయనకి లేనిపోయిన అబద్ధాలు ఏం చెప్పుకొని వెళ్తుంటాడు కాబట్టి అది ఇష్టాన్ని మీద ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది తప్ప ఎవరు ఈయన కోట్లు ఇలాగా అడల్టరీ లేగులు నేను వచ్చేమో వ్యభిచార గృహం రన్ చేసి అవడండి. నేను టెక్కల్ నియోజకవర్గ ప్రజలకు కూడా రేపు ఇవన్నీ చెప్తాను. ఆయనకేం లైఫ్ ఉంది, ఆల్రెడీ హీ బికేమ్ జీరో.